అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. సూపర్ గుడ్ రమాదేవి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సూపర్ ఉండాలి, సూపర్ రిచ్ అయిపోవాలి అంతే. చెప్పండి, దూసుకెళ్తున్నాం కదా. మీరు అన్నారంటే అయిపోతారు. తదాస్తు. వీళ్ళకు కూడా, మన ప్రేక్షకులు కూడా అందుకోసం కూడా వాళ్ళు కూడా ఏమన్నా సూపర్ రిచ్ అని రాసుకోవాలి. అంతే, సూపర్ రిచ్ అయిపోతారు. ఓకేనా? రైట్, చెప్పండి అమ్మా. బాబా, జూలై ఆగస్ట్ నెలలో మంచి మంచి సూపర్ కోర్స్, మంచి రోజులు ఉన్నాయన్నారు కదా. మరి ఆ రోజులు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా మనకి అంటే ఏ విధంగా వినియోగించుకోవాలి? మీరు ఎప్పుడు కూడా పంచరత్నాలు 5 అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క దాని గురించి వివరంగా. ఖచ్చితంగా అమ్మా. మన జీవితంలో చాలా మందికి ఏం చెప్తున్నానంటే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటది. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటుంది, కానీ గురుజీ కిందంత అదృష్టం ఉండాలి. మంచిదమ్మా, అదృష్టం. సో అందుకోసం నాకు బోల్డ్ అని ఒళ్ళంతా ఇల్లంతా టాలెంటే అమ్మా నాకు. కానీ అదృష్టం మాత్రం నాకు కరోనాలో వచ్చింది. అదృష్టం మాత్రం కరోనాలో. మరి నేను ఎప్పటి నుంచి ఫాలో చేస్తున్నాను అదృష్టాన్ని అంటే, ఫాలో చెయ్యాలి అదృష్టాన్ని కూడా. అదృష్టం ఊరికే రాదు, అదృష్టం ఫాలో చేయాలి మనం. అదృష్టాన్ని ఫాలో చేస్తే అదృష్టం మనమే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సూపర్ కోట్ రమాదేవి గారు అనగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అంటే మిమ్మల్ని అడుగుతున్నా. అలానే అదృష్టాన్ని కూడా మనం ఫాలో చేయాలి. అదృష్టాన్ని ఫాలో చేయాలంటే ఏం చేయాలంటే మన జీవితంలో మెయిన్ చాలా మీకు అర్జునుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, మరియు ఏకలవ్యుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మన మహాభారత సంగ్రామ యుద్ధంలో కానీ ఎక్కడైనా మీరు చూసుకుంటే అర్జునుడే సక్సెస్ అయ్యాడు, కానీ ఏకలవ్యుడు మరియు కర్ణుడు వీళ్ళు సాక్రిఫై అయిపోతారు, త్యాగం చేసేస్తారు. అవునా కదా? ఇక్కడ ఏకలవ్యుని విషయం తీసుకుందాం. ఏకలవ్యుడు గురువు లేకుండానే గురువుని యొక్క ఫోటో పెట్టుకొని, విగ్రహం పెట్టుకొని సాధన చేస్తాడు. మన శిష్యులు కూడా ఏకలవ్య శిష్యులు ఉన్నారు. ఇంట్లో యూట్యూబ్లో నా వీడియోలు చూసుకొని వెహికల్ నెంబర్ తీసుకుంటున్నారు, మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు, మ్యారేజ్లు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. అలా చేసుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి నుంచి వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళా ఆ మేడం నా వీడియో యూట్యూబ్లో చూసి నేను కారు కొనుక్కుంటే ఆమె కారు కొనుక్కుంది. నేను వెహికల్ నెంబర్ ఎట్లా చేసుకున్నా, ఆమె కూడా వెహికల్ నెంబర్ పెట్టేసుకుంది. అట్లా 3-4 కార్లు కొన్నది. వాళ్ళ కొడుక్కి అసలు మేజర్ కూడా కాదు 15 సంవత్సరాలే బిఎండబ్ల్యూ బైక్ ఇప్పించింది 4 లక్షలు. అంటే ఏకలవ్య శిష్యుల్లాగా నన్ను చూసి, ఆ వీడియోలు చూసి ఆమెనే వెహికల్ నెంబర్ చేసుకుంది, మొబైల్ నెంబర్ చేసుకుంది. ఆ బాబుకు బిఎండబ్ల్యూ ఆ వెహికల్ ఇప్పిస్తే ఆ వెహికల్ నెంబర్ కూడా ఇచ్చేసుకుంది. రీసెంట్గా జరిగిన సన్నివేశము, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏకలవ్య శిష్యులు అయిపోయినారుగా. అంటే నాకు ఎట్లా చేస్తే ప్రమాదాలు అంటే, వీళ్ళు మంచుకునేంత వరకు ఈ ఫార్ములా బాగుంది కదా అని ఫాలో అవుతుంటారు. ఒక్కసారి బెడిసి కొడుతుంది. ఎందుకంటే వీళ్ళు నిష్ణాతులు కాదు కదా, ఎక్స్పర్ట్ కాదు కదా, వీళ్ళు న్యూమరాలజిస్టులు కాదు కదా, ఒక 20 సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళు కాదు కదా, నా వీడియోలో కాపీ పేస్ట్ చేసిన వాళ్ళు కదా. ఒక్కసారి బెడిసి కొట్టిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారు. అర్జెంట్ అంటారు అనమాట. నాకు రిసెప్షన్ ఫోన్ చేసి నాకు అర్జెంట్ ఇప్పుడు ఈ రోజు కావాలి. ఇదేంటి ఈ రోజు కాపీ చేసినా మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందేనా? లాస్ట్ ఇప్పుడు అదే జరిగింది. కామారెడ్డిలో జరిగిన సన్నివేశం ఇది. వాళ్ళు ఫీల్ అయినా నిజం చెప్పాలి జనాలకి. ఏం జరుగుతుంది ఏకలవ్య శిష్యులాగా ఉంటే ఏం జరుగుతుందో చెప్తున్నా. ఇప్పుడు 4 లక్షల రూపాయలు పెట్టిన బిఎండబ్ల్యూ వెహికల్ ఇప్పించింది కొడుక్కి. అబ్బాయి వయసు 15 సంవత్సరాలే. మేజర్ అయిందా? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదు. పైపెచ్చి ఏం జరిగింది? ఆ బైక్ కూడా ఈమెనే నా వీడియోలు చూసి 4,000 వీడియోలు నా యూట్యూబ్లో, కానీ అది కాదు శాస్త్రం. లెక్కేసుకొని ఆయన బైక్ నెంబర్ ఇప్పించింది. తీరా ఏం జరిగింది? బైక్ కొనుక్కున్నారు, బాబు డ్రైవింగ్ చేసినాడు. కామారెడ్డిలో ఒక వ్యక్తి గుద్దిన వ్యక్తికి వెంటనే స్పాట్గా చచ్చిపోయిండు. ఈ అబ్బాయి కోమలకి వెళ్ళిపోయిండు. మళ్ళీ మ్యారేజ్ డేట్ కూడా చెప్తాను కదా, 5, 14, 23వ తారీఖులో పెళ్లి జరిగిన వాళ్ళకి పిల్లలు పుట్టరు అన్నానుగా. పిల్లలు పుట్టరు అంటే పుట్టరు. ఒకవేళ పుడితే రోడ్డు యాక్సిడెంట్ చనిపోతారు, అకాల మృత్యు అవుతాయని చెప్పిన. భయపెట్టడం కాదు, ఇది జరిగినాయి. నారాయణ కొడుకు కానీ, కొడ శ్రీనివాసరావు కొడుకు కానీ, అజరుద్దీన్ కొడుకు కానీ, కొమ్మరెడ్డి వెంకటరెడ్డి కొడుకులు కానీ చనిపోయినా లేదా అకాల మృతులు? మన బండారు దత్తాత్రేయ గారి కొడుకులు చనిపోయినా లేదా? అకాల మృత్యు జరిగిందా లేదా? వీటి వెనుక ఉన్న మ్యారేజ్ డేట్లు ఇవి నమ్మరు. తర్వాత ఆ మేడం గారు వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని, నిజమే గురువు గారు, నాకు నాది 23వ తారీఖు పెళ్ళయింది,
9 సార్లు అబార్షన్ అయింది అన్నది. లేక కొడుకు పుట్టినారు, అందుకోసం వాడు ఏది అడిగితే అది ఇస్తున్నాము అన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోయిండు. ఎవరైతే ఆ బైక్ మీద తీసుకున్నది కోమాలోకి వెళ్ళిపోయిండు, ఆ బైక్ నంబర్ మొత్తం కొడితే 8 నంబర్ వచ్చింది, శని నంబర్ వచ్చింది. ఆ శని నంబర్ వచ్చింది. ఇప్పుడు ఆ ఎదుటి వచ్చిన వ్యక్తి చనిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే వీళ్ళు డబ్బులుండి కొనుక్కోవడం కాదు, ఆయన గవర్నమెంట్ టీచర్ ఏదో డబ్బు ఈఎంఐలో కొనుక్కున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తికి 15 లక్షలకు 50 లక్షలు 20 లక్షలు అవుతున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ప్రాణం ఆయన ఎన్ని లక్షలు పెట్టినా ప్రాణం పోతే వస్తా. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఇదిగో లక్కీ నేమ్ ఉండాలి. ఆ అబ్బాయి పేరు కూడా మంచిగా లేదు. చూసారు ఎన్ని అంటే కర్ణుని సావుకి 1,00,000 కారణాలు ఒకేసారి. అంటే మనం ఏమనుకుంటారు, నా వీడియో చూసి నేను బాగుపడ్డానుగా, ఆయన దగ్గర ఫీజు కట్టాల్సిన అవసరం ఏముంది, అంత మనం సక్సెస్ అయిపోయినా అనుకుంటారు. ఇది చివరి దెబ్బ ఇదే. కర్ణుని సావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా లక్కీ నేమ్ ఉండాలని చెప్తున్నాను, లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలని చెప్తున్నాను, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలని చెప్తున్నాను, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నంబర్. లక్కీ వెహికల్ నంబర్ లేకపోవడం వల్ల ఆ బాబు 15 సంవత్సరాలు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, 15 సంవత్సరాలు మేజరు. అసలు ఆ బైక్ కొనిచ్చడం తప్పు, ఆ తప్పులో మళ్ళీ వెహికల్ నంబరు సరిగా లేకపోవడం తప్పు, 18 సంవత్సరాలు నిన్ననే అబ్బాయికి బైక్ ఇవ్వడం తప్పు. ఇన్ని తప్పులు జరిగిన తర్వాత ప్రాణం పోతే ఎవరిది తప్పు? మ్యారేజ్ చేయడం పెద్ద తప్పు ఇక. అందుకోసం లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్. ఈ పంచరత్నాలు పవర్ఫుల్గా ఉంటే నీ లైఫ్ టైం గ్రాఫ్లో నీ గ్రాఫ్ ఎక్కడ చూసుకుంటే మన అదృష్టాన్ని మనం ఫాలో చేసినట్టు, ఆ అదృష్టం దాన్ని ఫాలో చేస్తుంది. సో అందుకోసమే మన జీవితంలో ఈ పంచరత్నాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్టల్ క్లియర్గా నేను ఇది ఆవిష్కరణ చేసి ప్రపంచానికి చెప్పాను. కానీ మీరే డాక్టర్లు, మీరే పేషెంట్లు అయితే ఇట్లా ప్రమాదం జరుగుతుంది, ప్రాణం పోతుంది. ప్రయోగాలు చేయకండి. 15-20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, ప్రయోగాలు చేయకండి. ఒకవేళ మా శిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు గురువుగారి ఫీజు 7,000, 6,900, ఈడ 3,000, 2,000, 1,500. యాపిల్ ఫోన్ 1,60,000 ఫోన్ 1,60,000. ఎవరి దగ్గర కంటెంట్ ఉందో, ఎవరి దగ్గర రియల్ నాలెడ్జ్ ఉందో, జిరాక్స్ పేపర్ వేరు, ఒరిజినల్ పేపర్ వేరు. అందుకని నా అపాయింట్మెంట్ కాస్ట్ ఎక్కువ అని, 10 రోజులు 20 రోజులు వెయిటింగ్ లిస్ట్ అవుతుందని భయపడుతూ బాధపడుతూ లేట్ అయిపోతుందని మీరు వేరే దగ్గరికి వెళ్తే రిజల్ట్స్ ఇట్లా ఉంటాయి. అర్థమైందా మీకు సబ్జెక్టు? సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో లక్కీ నేమ్ ఉండాలి, లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి, లక్కీ వెహికల్ నెంబర్ ఉండాలి, లక్కీ మ్యారేజ్ డేట్ ఉండాలి. ఈ పంచరత్నాలు పవర్ఫుల్గా ఉంటే ఇది పిడికిలు అవుతుంది, శక్తి వస్తుంది, మన శక్తివంతంగా దూసుకెళ్తాం జెట్ స్పీడ్లో. చూసారు కదా సూపర్ కోట్ రమాదేవి గారు, ప్రాక్టికల్ గా జరిగినాయి చెప్తున్నా. ఇప్పుడు ప్రతిదీ జరిగింది ప్రాక్టికల్. నాకేమైనా వాళ్ళ శత్రువులా? మళ్ళీ ఇప్పుడు 7,000 ఫీజు కట్టిందిగా, ఎప్పుడు కట్టారు ఫీజు? అన్ని అయిపోయిన తర్వాత దండం పెడుతున్నా మీకు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీర్వదించి లడ్డిచ్చింది నాకు, ఆ శక్తి మీకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నా. దండం పెడుతున్నా, పానాలు పోయిన తర్వాత రాకండి, పానం పోకముందే, కోట్ల రూపాయల నష్టం పోకముందే రండి. నేను ఉన్నా, మీకోసమే నన్ను పుట్టించిండు. ఎవరి కోసం? అందరి కోసం. మీకోసమే. నేనున్నది మీకోసమే, కానీ కొంచెం కాస్ట్లీగా అంతే. రాజీ పడేది లేదు మన దగ్గర. నేను సక్సెస్ అయినా నేను సక్సెస్ కావాలి. నేను మొబైల్ నంబర్లు అమ్ముతున్నా, బ్యాంక్ అకౌంట్ నంబర్లు అమ్ముతున్నా, వెహికల్ నంబర్లు అమ్ముతున్నా, పేర్ల నంబర్లు అమ్ముతున్నా. నేను అమ్మేదంతా నంబర్లే. అందుకోసం నా బ్యాంక్ అకౌంట్లో నంబర్లు పెరుగుతున్నాయి, లక్షల కోట్లు. మీ బ్యాంక్ అకౌంట్లో కూడా నంబర్లు పెరగాలి. నేను పాలమ్మలే, పూలమ్మలే, గడ్డమ్మలే, ఏమమ్మలే, ఓన్లీ నంబర్స్. ఓన్లీ నంబర్స్. నంబర్స్ ఆర్ అన్లిమిటెడ్. సో రియల్ నంబర్ దగ్గరికి రండి, డూప్లికేట్ నంబర్ దగ్గరికి పోకండి. మంచి వెహికల్ కొనుక్కుంటే ఖచ్చితంగా నెంబర్, ఖచ్చితంగా. ఇప్పుడు ఖచ్చితంగా బెంజ్ కారు కొంటున్నారు, రోల్స్ రాయ్ కార్లు కొంటున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నంబర్ నా దగ్గర తీసుకోకపోతే ఎట్లా? ఎక్స్పర్ట్ దగ్గర తీసుకోవాలి కదా, రియల్ న్యూమరాలజీ దగ్గర తీసుకోవాలి కదా, ఎక్స్పీరియన్స్ న్యూమరాలజీ దగ్గర కావాలి. జీరో నుంచి హీరో అయిన రియల్ హీరో దగ్గర రావాలి కదా మీరు. సక్సెస్ జెట్ స్పీడ్ లో వెళ్తుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి. ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీ ఉంది. ఆన్లైన్ లో ఎంత అద్భుతం. దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చినప్పుడు మీరెందుకు రాకూడదు? రండి, మిమ్మల్ని కూడా సెలబ్రిటీ చేస్తా. జీరో నుంచి మిమ్మల్ని గ్యారంటీ ఎప్పుడు ఇవ్వలేను నేను. నా జీవితంలో ఎక్కడ కూడా గ్యారంటీ అనేది నేను చెప్పలే.
ఇప్పుడు ఎందుకు చెప్తుంది తెలుసా, నా దగ్గర మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు గ్యారంటీగా ఏ సంవత్సరంలో డెవలప్ అవుతారో నేను రాసిస్తా. ఎక్కడికంటే అక్కడికి ఛాలెంజ్ చెప్తున్నాను నేను మీ జీవితాన్ని. ఎందుకంటే నేను ఇంతకుముందు భయపడుతుంది, గ్యారంటీ ఏమో చేస్తారు రిలీజ్ అయ్యి. నేను ఇప్పుడు గ్యారంటీ ఎలా చెప్తా తెలుసా, నువ్వు ఈ సంవత్సరంలో నువ్వు ఇది అవుతావు అని నాకు తెలుస్తుంది. వేరే ఏ న్యూమరాలజీకి ప్రపంచవ్యాప్తంగా తెలియదు. ఇది మన దగ్గర ఒక్క కోహినూరు వచనం ఒకటే ఉంటుంది, 10 ఉండవు. అది మన దగ్గరనే ఉంది. ఓకేనా, రండి ఇక చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.